నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. లార్డ్. త్వరగా కొన్ని వాక్య భాగాలు చూసుకోవడానికి వెళ్దాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటిగా 15వ వచనం చదువుకొని 5 నుండి 9 వచనాలు చదువుకుందాం. 5 నుండి 9. మొదటిగా 15వ వచనం చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడెవని చేతనైనను వివేచింపబడడు. 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. 5 నుండి 9 అక్క. 5 నుంచి 9 వరకు చదవరక్క. 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించితిని. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానములు కాదు, గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందుము. ఇందును గుర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం, ఈ లోక అధికారుల జ్ఞానం. పలుకుదాం ఈ మాట, ఈ లోకాధికారుల జ్ఞానం అని. ఈ లోకాధికారుల జ్ఞానం. హల్లెలూయా. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూసుకొని మనం మరలా లూకాసు వార్తలోనికి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఒకవేళ ఈ మర్మమైన జ్ఞానం గనుక ఈ లోకాధికారులకు ఉండి ఉంటే ఆయనను సిలువ వేయకపోయి ఉందిరంట. మనం చెస్ ఆడతాం చూసారా, అప్పుడు ఆ 2 కింగ్డమ్స్ ఎలా వర్క్ చేస్తాయి చూడండి. ఒక స్టెప్ మనం ఇటు వేస్తే అవతల వాళ్ళు ఏ స్టెప్ వేశారో దాన్ని బట్టి నెక్స్ట్ మన స్టెప్ ఉంటుంది. అంటే ఒకరి అంచనా వేస్తూ ఉంటాం, ఒక్కొక్కరి అడుగుని. అవతల వ్యక్తి ఎందుకు ఇటు వచ్చారు, ఓకే నేను ఎటు వెళ్ళాలి, ఒకటి డిఫెన్స్ చేసుకుంటూ అటాక్ చేయాలి. అదే కదా గెలుపుకి కారణం, అంతే కదా. ఓన్లీ డిఫెన్స్ చేసుకుంటూ ఉంటే గెలుస్తారా? లేదు. పోనీ ఓన్లీ అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే, మరి డిఫెన్స్ లేకపోతే, ఓన్లీ అటాకింగ్ మోడ్లో వెళ్ళిపోతే, డిఫెన్స్ చేసుకోకపోతే మరుక్షణం అవుట్ అయిపోతుంది. సో 2 కావాలి. ఎంతో జ్ఞానయుక్తంగా ఒక పక్కన డిఫెన్స్ చేస్తూ కాపాడుకుంటూ ఇంకొక పక్కన అటాక్ చేస్తూ ఉంటే ఆ కింగ్డమ్ గెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఒకరి అడుగు ఇంకొక ప్రిడిక్షన్ని కలుగజేస్తుంది. ఎందుకు వీళ్ళు ఇటు వచ్చారు, నెక్స్ట్ వీళ్ళ స్టెప్ ఏమై ఉన్నది అని
ఒక చిన్న ఆలోచనని పుట్టిస్తూ ఉంటుంది. అలా దేవుని జ్ఞానం, ఇక్కడ ఈ లోక అధికారుల జ్ఞానం ఇలా ఆపోజిట్లో ఉన్నాయి. దేవుని మర్మమైన జ్ఞానం ఈ లోక అధికారుల జ్ఞానం నాకు అందట్లా. అందుకే చూడండి, పౌలు గారు ఎంతో చక్కగా ఇక్కడ వివరిస్తున్నారు. దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానం మరుగై ఉండెను. 7వ వచనం, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించెను. అండ్ ఇస్తున్న శ్రేష్టమైన క్లూ పాయింట్ ఏంటంటే, అది ఈ లోక అధికారులలో ఎవ్వనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభును సిలువ వేయక పోయి యుందురు. అందుకే ఏమని రాశారంట, ఇందును గూర్చి ఏమని రాశారట, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. బలపరిచే పాయింట్ ఏంటో తెలుసా, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నారు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నారు. ఆమేన్. ఈ మాటలను అలా మైండ్లో పెట్టుకొని ఇప్పుడు వెళ్దాం రండి. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం. మొట్టమొదటిగా 11, 12 వచనాలు చదువుదాం. తర్వాత 15 వచనం చదువుదాం. 23వ అధ్యాయము 11, 12 వచనాలు. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరినొకడు మిత్రులైరి. 15వ వచనం. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపెను కదా, ఇదిగో మరణమునకు తగినది ఏదియు ఇతడు చేయలేదు. హల్లెలూయా. పిలాతు హేరోదు మధ్యలో జరుగుతున్న కాన్వర్జేషన్ ఎలాంటిది అంటే, వారిద్దరూ మాట్లాడుకోకపోయినా ఇక్కడ చూడండి, అప్పటి వరకు వైరంతో ఉన్న శత్రువులు కూడా సమకూర్చబడుతున్నారు. బండ్రోతులు ఒకటవుతున్నారు, సైనికులు ఒకటవుతున్నారు, ప్రధాన యాజకులు ఒకటవుతున్నారు. అప్పటి వరకు శత్రువులుగా ఉన్న పిలాతు, హేరోదు ఒకటవుతున్నారు. చుట్టూ శత్రు సమూహం అంతా ఏమవుతున్నారు, అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటవుతున్నారండి. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుందంట, ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు ఎంతో కష్టపడి ఆయన నేర చరిత్రను తీసుకుని వెళ్ళి ఆయన నేరాలను మోపి ఆయన మీద ఎంతగా ఇలా చేశాడు అలా చేశాడు అని నేరాలు మోపుతున్నా, చంపడానికి లేకపోతే చంపేయడానికి తగిన కారణం ఏది, హేతు ఏది కనపడట్లేదు. హేరోదుకి కనపడలా, పిలాతుకి కనపడలేదు. చూడండి 13వ వచనం. అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి
ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే. ప్రజలను ఏం చేస్తున్నాడంట యేసయ్య? తిరగబడేటట్టు చేస్తున్నారంట. వాక్యం ఏం సెలవిస్తుంది? అధికారులకు లోబడమని సెలవిస్తుంది. పనివారులారా, మీరు ముష్కరులైన మీ అధికారులకి కూడా పూర్ణ హృదయంతో లోబడమని చెప్తుంది. అలాంటప్పుడు తిరుగుబాటు చేయమని ప్రభువు నేర్పిస్తారా? లేదు. ఉపదేశం చేస్తూ ప్రజలను రేపుతున్నాడని ప్రధాన యాజకులు చెప్తూ ఉన్నారు. ఉపదేశం సన్మార్గంలో నడిపించడానిక, తిరుగుబాటు నేర్పించడానిక? సన్మార్గంలో నడిపించడానికి, దేవుని నీతి నెరవేర్చబడినట్లుగా ప్రజలను సిద్ధపరచడానికి. అలా ఆయన చేస్తున్న కార్యాలను వీళ్ళు ఎంత వక్రీకరించి చెప్పినా పిలాతు అడుగుతున్న ఒక ప్రశ్న, ప్రజలను తిరుగుబాటు చేయనట్లు ఈయన చేస్తున్నాడని మీరు ఈయన మీద నింద మోపి తీసుకొచ్చారు కదా, ఇదిగో నేను మీ ఎదుట అతనిని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరముల్లో ఒక్కటైనను నాకు కనబడలేదు. నేరారోపణ జరుగుతుంది కానీ నేర నిర్ధారణ జరగలేదు. మీరు చెప్పుతున్న ఏ నేరమైనా ఈయన చేశాడన్నట్టుగా నాకు కనపడట్లా. అంటే కైసరికి పని వద్దంటే వీళ్ళకి కోపం వస్తుంది కదా అనుకున్నారు. ఆయనలో అదేం కనబడట్లా. ఎన్ని విధాలుగా ట్రై చేసినా ఆయనలో నేరం వీళ్ళకి కనబడట్లేదట. అందుకే చెప్తున్నాడు చూడండి, హేరోదునకు కూడా కనబడలేదు. నిజానికి మీకంటే అధికార స్థానంలో ఉన్నది మేము, అలాంటిది మాకే ఆయన మీద నేరం ఏది కనబడట్లేదు. ఇప్పుడు చూడండి, హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపాను కదా, ఎందుకు? నేరం మరణానికి తగినది ఏది కనబడలేదు కనుక. అదే చెప్తున్నారు చూడండి. కాబట్టి ఏంటి, ఇదిగో మరణమునకు తగినది ఏది ఇతడు చేయలేదు, కాబట్టి నేను అతనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా, ఒక్క విషయం ఇక్కడ కొంచెం ఆలోచన చేద్దాం. ఏమండి, హేరోదుకు పిలాతుకు కూడా తప్పుగా ఏది కనబడకపోతుంటే కూడా ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పెద్దలకు ఎందుకండి అన్ని తప్పులు కనిపిస్తున్నాయి? అంటే ఈయనను నిజంగా చంపాలన్న మనస్సు పిలాతుకు, హేరోదుకు కనిపిస్తుందా? ప్రధాన యాజకులకు, పెద్దలకు కనిపిస్తుందా? ఈ విషయాన్ని ఇక్కడ మనం చాలా ఆలోచన చేయాలి. ఈ లోక అధికారులకి తెలిసి ఉండిన ఎడల వారు సిలువ వేయకపోయి ఉందురు అని చెప్తున్న ఏరియాలో, ఈ లోకంలో అధికార స్థానమును ఎక్కువగా వినియోగిస్తున్నది ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలుగా కనిపిస్తున్నారు. చూడండి, ఆయన గురించి ఆలోచిస్తున్న సమయం వాళ్ళకి వెర్రెక్కిపోతుంది, కోపం వచ్చేస్తుంది. ఏంటి, రాత్రి పగలు వాళ్ళకి నిద్ర లేదండి. రాత్రంతా వెళ్ళి అన్న కాయపాలు అందరూ కలిసి డిస్కషన్ చేశారా? అధికార మందిరానికి తీసుకుని వచ్చారా? వీళ్ళు ఏం చేస్తారని మళ్ళీ టెన్షనా? ఎలా సిలువేయాలా అనే ఆలోచన, ప్రజలను ఎలా రేపాలా అనే ఆలోచన, ఆఖరికి
యేసయ్య చనిపోయి ఆ 3 దినాలు ఆ సమాధిలో పెట్టబడితే కూడా వీళ్ళకి నిద్రలేదు. ఎందుకు? ఎక్కడ లేచి వచ్చేస్తారో అని. ఈయన చంపడానికి వాళ్ళకి నిద్రలేదు, ఆయన్ని చంపిన తర్వాత కూడా నిద్రలేదు. నేను అంటాను ఈ రోజుకి కూడా వారికి నిద్ర ఉండకూడదు. ఆమె నేను చెప్పరే. ఎందుకంటే ఆయన పనులను అడ్డగిస్తున్నది ఎవరో కాదండి, సొంత ఇంటి నుండి వేరుపడినట్టుగా కనబడుతున్న వీరే. నియమింపబడిన పనిలో ఉండకుండా తామేం చేస్తున్నారో తమకే తెలియకుండా అప్పగిస్తున్న వీరే. అందుకే చూడండి, వాళ్ళు అడుగుతున్నారు, పిలాతుతో వారు మాట్లాడుతున్న మాటను చూడండి, 17వ వచనం. కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారి టెన్షన్ అనమాట, వదిలేస్తావా అదేంటి అని. చూడండి, వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. వదిలేస్తాము అన్న ఒక్క మాట కూడా వాళ్ళకి సహించలేకపోతున్నారు. నేను అనేది అదే, పిలాతుకి హేరోదికి చంపాలని ఉందా? ప్రధాన యాజకులకి పెద్దలకి చంపాలని ఉందా? అప్పుడు ఆయన్ని చంపడానికి నియమింపబడిన వారు ఎవరు? ఆలోచించేయండి. అంటే క్రీస్తు విరోధిగా పనిచేస్తూ ఏకీభవించకుండా పూర్తిగా అవిధేయత స్థితిలోకి వెళ్ళిపోయింది ఎవరు అంటే వీరే. తిన్నని మార్గాలకు అడ్డంగా వస్తున్నది వీరే. ఈనాటికి కూడా ఇవే జరుగుతున్నాయి తెలుసా. గవర్నమెంట్ వాళ్ళు ఎంత వ్యతిరేకిస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళు మతపరంగా రావచ్చు, వారికి ఉన్నది ఏముందండి? మతం మాత్రమే కాదు. అస్సలు తిన్నని మార్గాలకు అడ్డముగా నిలబడుతున్నది ఎవరు అంటే ఇంటిలో వారు. నేను చెప్తా చూడండి, కయ్యను హేబేలు ఉన్నారు. హేబేలుకు అస్సలు వ్యతిరేకంగా వచ్చినది, చంపాలనుకునేది ఎవరు? కయ్యన్ సొంత బ్రదర్. చూసారా అలా. ఇవి బయట నుంచి వస్తున్న అటాక్స్ కాదు. అంగీకరింపబడిన వారు అంగీకరింపబడని వారి చేత చంపబడతారు. ఎవరికి అంగీకరింపబడిన వారు? దేవునికి అంగీకరింపబడిన వారు. ఇంకొక యాంగిల్లో కూడా చెప్పాలి, ఆకాశం తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దం వచ్చిందా? అప్పుడు రేపబడుతున్న వాళ్ళు ఎవరు ఉంటారంటే, వీళ్ళు నాకు ప్రియమైన వారు కాదు, వీళ్ళ యందు నేను కోపపడుచున్నాను అని ఎవరి మీద అనిపిస్తుంది వాళ్ళందరూ ఈయన మీద తిరుగుబాటు చేస్తారు. తండ్రిని ఆనందింప చేస్తున్న వారి మీద తండ్రికి కోపం పుట్టించువారు ఆపోజిట్ టీంలో పనిచేస్తారు అంటున్నా. ఆయన ఆజ్ఞలు నెరవేరుస్తున్న వారి మీద, ఆయన ఆజ్ఞలను నెరవేర్చని వారు తిరుగుబాటు చేస్తారు. ఏ నాటికి వారికి ఒకటే టార్గెట్ ఉండదు, చంపాలా చంపాలా చంపాలా, నశింప చేయాలా, లేకుండా చేయాలి, నిర్మూలం చేయాలని. అంత కసి హేరోదులో కూడా కనబడట్లేదండి. హేరోదు శిశువుగా ఉన్నప్పుడు చంపాలనుకున్నాడా లేదా? ఏంటి కారణం? యూదుల రాజు, నా
నా సింహాసనానికి ఎక్కడ ఎసరు పెడతాడో అని చంపాలనుకున్నాడు. కానీ నిజంగా యేసుప్రభు ఎదురుపడేసరికి చంపాలనుకున్నాడా? లేదు. అసలు చావునకు తగిన హేతువేది కనపడలేదు. ఇంకా ఏదన్నా సూచక్రియ చేస్తాడేమో, అద్భుతం చేస్తాడేమో అని ఆశపడ్డాడు. అదేది వర్కౌట్ అవ్వలేదు. అపహసించి దూషించి పంపించేశాడు. ప్యూర్గా చంపాలి చంపాలి, ఎప్పుడు టైం దొరుకుతుందో చంపాలి చంపాలి అని తిరుగుతుంది. ఎవరు అంటే వీళ్ళే. నేనేమంటున్నా తెలుసా? ఈ లోక అధికారులుగా పనిచేస్తున్న వీరికి దేవుని మర్మమైన జ్ఞానం మరుగై ఉండెను. ఈరోజు వాక్యం చదువుతున్న మనం దేవుని మర్మమైన జ్ఞానం మరుగై గనక ఉందా, ఒక డేంజర్ జోన్ ఉంది. ఏంటి తెలుసా? నీతో ఉన్న సహదాసులను, నీతో ఉన్న సహోదరులను, లేదా సేమ్ ఉదరం నుంచి వచ్చిన నీతో పాటు ఉన్న నీ సిబ్లింగ్స్ని కాపాడుకుంటున్నావా లేదా నువ్వు చంపివేస్తున్నావా అని ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ లోక అధికారులకు మర్మమైన ఆ జ్ఞానం ఈనాటికి కూడా కంటిన్యూ అవుతుంది. వధింపబడిన గొర్రె పిల్ల వెళ్ళిన ఫేజ్ అండి ఇది. ఈ ఫేజ్లో వధకు ఏర్పడిన గొర్రెలు కూడా వెళ్తారు. యెహెజ్కేలు గ్రంథానికి వెళ్దాం రండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనం నుండి చదవండి. ఈ విషయమై దేవుడైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకు పొట్టేళ్లకు మధ్యను, గొర్రెలకు మేకపోతులకు మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్ళతో కలకలలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్ళతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్ళతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా? కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కలుగుని తీర్పు తీర్చుదును. మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగము గల వాటినన్నిటిని పొడిచి చెదరగొట్టెదరు. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించెదను. వాటిని మేపుటికై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. హల్లెలూయా. ఎప్పటి ప్రవచనం అండి ఇది? బబులోన్లో మగ్గిపోతూ ఉన్న కాలంలో యెహెజ్కేలుని దేవుడు దర్శించి ప్రవచనాత్మకంగా ఇస్తున్న మాటలు ఇవి. ఎవరి మధ్యలో భేదం చూస్తానంటున్నారు? గొర్రెకు తోడేళ్ళు మధ్యలోనా? కాదు, గొర్రెకును మధ్యన తేడా చూస్తారట. గొర్రెలకు పొట్టేళ్లకు మధ్యలో అంటే మంద లోపలనే. చెప్పండి ఆ మాట.
ఇక్కడ శత్రు బయట నుంచి పని చేయట్లేదు, లోపలనే పని చేస్తున్నారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ, దయచేసి అర్థం చేసుకుందాం. అని పిలుస్తున్న పిలుపు కూడా చూడండి, నా మందా. చెప్పండి, ఎలా పిలుస్తున్నారు? పిలవండి ఒకసారి, ఆ పిలుపు పిలుద్దాం, నా మందా. అంటే ఏంటి? బయట ఉన్న వారితో కాదు ప్రభు మాట్లాడుతున్నది, సూటిగా లోపల ఉన్న వారితోనే. ఆవరణం బయట ఉన్న వారితో కాదు ఆయన మాట్లాడుతున్నది, ఆవరణం లోపల ఉన్న వారితోనే. నా మందా మీ విషయమై దేవుడైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్య, గొర్రెకును పొట్టేళ్లకును మధ్య, గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చుదును. మనుష్యులు నింద వేస్తేనో, మనుష్యులు నేరము మోపితేనో, నేను వాళ్ళ మాట విని ఆ నేరముల ప్రకారం మీకు తీర్పు తీరుస్తాను అన్నట్లా. ప్రధాన యాజకులు నేరం మోపారు గనుక చంపుతున్నాను అన్నట్టుగా అనట్లేదండి. ప్రజలు వీళ్ళందరూ కూడా వెళ్ళిన తర్వాత, లేదు మాకు బరబ్బను వదలండి, ఈయన చంపేయండి అని వీళ్ళందరూ అడుగుతారు. అంటే ప్రజల యొక్క ఇచ్చ చొప్పున చేస్తున్న అధికారుల వలె కాదు మన దేవుని తీర్పు. ఆయన తీర్పు ఎలా ఉండబోతుందో చూడండి. విశేషముగా మేత మేసి మిగిలిన దాన్ని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా? ఎవరిని అడుగుతున్నారు ఈ ప్రశ్న? మందలో కొన్నిటిని అడుగుతున్నారు. మంచి మేత నువ్వు అయితే తినేస్తున్నావు, మిగిలిన దాన్ని ఏం చేస్తున్నావు? కాళ్ళతో తొక్కేస్తున్నావు. మీరు స్వచ్ఛమైన నీరు తాగేసి మిగిలిన దాన్ని కాళ్ళతో కలకలు చేయడం అర్థమేంటి? మిగిలిన వాళ్ళకి దొరకకుండా చేస్తున్న అనుభవాలండి ఇవి. మీరు కాళ్ళతో తొక్కిందని నా గొర్రెలు మేయాలా? మీరు బురదగా చేసేస్తే దాన్ని తాగాలా? ఆ ఉపదేశంను ఎందుకు కలకలం చెయ్యాలి? ఉపదేశం యొక్క పవర్ ఏంటో తెలుసా? ఒక్క మాట కడుపులోనికి సరిగా చేరితే కూడా జీవజల నదులు బయటికి వస్తాయి. అటువంటిది నువ్వు ఇంత ఉపదేశం విని నీ లోపల నుంచి ఎందుకు ఉపదేశపు బుగ్గలు బయటికి రావట్లా? ఈరోజు ప్రశ్నించుకుందాం. ఆ దేవుని యొక్క తాకిడి, ఆ పవర్ అండి అది. సమరయ స్త్రీతో ప్రభు ఏమి వాక్యమంతా బోధించలేదే? ఒక్క రోజులో ధర్మశాస్త్రం అంతా బోధించారా? లేదు. అసలు వాళ్ళకి ధర్మశాస్త్రం అందుబాటులో ఉండేనా? లేదు. ఈరోజు ఇంట్లో నలుగురు ఉన్నారంటే నలుగురికి 4 బైబిల్స్ ఉంటాయి. అంత విరివిగా అప్పుడు ఉపదేశం లేదు, వాక్యం అంతగా వరకు దొరకలేదండి, అరుదుగా ఉండింది. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరే ఉండేది, అందరి దగ్గర ఉండేది కాదు. ఇంత ప్రింటింగ్ లేదు కదా. దేవుడు ఎంత ఆశపడుతున్నారు తెలుసా? ఆయన గొర్రెలు ఆయన యొక్క వాక్యమును ఫుల్గా మేయాలని. ఆమేన్. ఏదేమైనప్పటికీ కూడా ఆయన చెప్తున్న మాట, మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి మూవ్ అవుదాం. చూడండి, కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు ఏంటంట, ఇదిగో నేను
నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును. ఇది బయట ఎవరో చెప్తే కాదండి, ఒక నేరం మోపితే కాదండి, దేవుడే దృష్టిస్తున్నారట. ఆయనే తీర్పు తీరుస్తానంటున్నారు. ఈరోజు ఇక్కడనే మనం ఆగి ఆలోచన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. పిలాతు హేరోదులకైనా సరే ఆయన మీద ఏ హేతు కనపడలా. చంపేంత కోపం కానీ చంపేసేంత నేరం కానీ వాళ్ళకి ఎవరికి కనబడట్లా. కానీ చంపాలి, చంపితే కానీ మా ప్రాణం ఊరుకోదన్నట్టుగా తిరుగుతున్నది వేరెవరో కాదు, బయట వారు కాదు, మందలోని వారే. కంచే చేను మేస్తున్న భయంకరమైన పరిస్థితి. ఈ యుద్ధం అలాగనే ఉంటుంది. ఈ లోక అధికారులకు మరుగైన జ్ఞానంను దేవుడు మన మహిమ నిమిత్తం పెట్టారట. చెప్పండి, ఎవరి మహిమ నిమిత్తం చెప్పాలా? మన మహిమ నిమిత్తం. చెప్పండి అన్నమాట. హల్లెలూయా. అందుకే ఏంటంట, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. ఈ మాటలకు అర్థం ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజన్గా అనిపిస్తున్నాయేమో కానీ రానున్న దినముల్లో అర్థమవుతుంది. ఎందుకు తెలుసా? అంధకార అధికారం పూర్తిగా వినియోగింపబడుటకు, క్రీస్తు విరోధి యొక్క అధికారం పూర్తి స్థాయిలో వినియోగింపబడుటకు దేవుడు నిర్ణయించిన టైం ఒకటి ఉంది. అది మన కాలంలోనే ఓపెన్ అవ్వచ్చు. దేవుడు అనవసరంగా ఎవరిని సిద్ధపరచట్లేదు. అప్పుడు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అసలు అని. ఎవ్వరు నిరూపించలేరండి. ఒక ఇంటిలో వారే భేదంతో వేరుపడి ఒకరినొకరు అప్పగించుకునే దినాలుగా మారిపోతాయి అవి. ఈ లోక అధికారులకు లోబడిన వారికి తిండి దొరుకుతుంది, లోబడిన వారికి తిండి దొరకదు. అప్పుడు ఆటోమేటిక్గా భేదం రాదా? వస్తుంది. ఎన్నో సవాళ్ళ మధ్యలో ఓర్పును విశ్వాసమును కనపరచవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడే మనం సిద్ధపడటం మంచిది. చెప్పండి అన్నమాట. హల్లెలూయా. దేవుడు బలంగా బలిసిన వాటికి, క్రొవ్విన వాటికి, బక్క చిక్కిపోయిన వాటికి మధ్యలో భేదంను ఆయన కనుగొంటారట. అందుకే మందలో చేరిన మనమందరం ఎలా ఎదుగుతున్నామని ప్రశ్నించుకుందాం. యేసయ్య తన శిలువను మోసారు, తన కార్యం ఏంటి చేయాలో కంప్లీట్ చేశారు, వెళ్ళారు. కానీ మనం ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద ఉన్నాం అంటే మనకి ఇవ్వబడిన టాస్క్ మనం చేయవలసిన వారమై ఉన్నాం. అందుకే ఆయన అడుగుదాం, ప్రభా ఈ మర్మమైన జ్ఞానం మాకు కావాలి అని. ఎందుకు తెలుసా? ఒకవేళ ఇది గనక లేదు అనుకోండి,
ఈ లోక అధికారులకి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. ప్రార్థన చేసుకుందాం.